వడ్లకు 500 బోనస్ ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వినతి. సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. 3 ఎమ్మెల్యేలు, మొత్తం 8 మందిలో కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి కలిశారు. ఇందులో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అండ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే రామారావు పటేల్ అండ్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నిన్న కలవడం జరిగింది. సో ఇగో ఈ ఆంధ్రజ్యోతిలో కూడా ప్రత్యేక కథనం ఉన్నది. కేబినెట్ భేటీకి అనుమతి కోసం మంత్రులంతా ఢిల్లీకి పోతున్నారట. ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయం. ఈసీ అనుమతి లేక శనివారం ఆగిపోయిన సమావేశం. రోజంతా సచివాలయంలో మంత్రుల నిరీక్షణ. రాత్రి వరకు ఈసీ స్పందించకపోవడంతో ఇంటికి పోయిరట. సోమవారం కూడా ఎదురు చూసి తర్వాత చలో ఢిల్లీ. రైతు సంక్షేమం కీలక అంశాలపై చర్చించాలి అనుకున్నాం. నిర్ణయాలు తీసుకుంటామని మేము చెప్పలే. జూన్ 2వ తేదీ దాకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యలపైన సీఎంకు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలట. సో నేను పోయి కలవడం జరిగింది, ఎందుకంటే ఇంకా కొనుగోలు సెంటర్లో ధాన్యం అట్లనే ఉన్నది. ఒక్కసారి మహేశ్వర్ రెడ్డి గారికి కాల్ చేద్దాం వీలైతే. హలో మహేశ్వర్ రెడ్డి గారు, నేను రఘు మాట్లాడుతున్నా. మన తొలి వెలుగు లైవ్ లో ఉన్నారు మీరు. గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్, బాగున్నారా మీరు? ఏం లేదు, పేపర్లు చదువుతుంటే ఇప్పుడు మీరు నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఏం చర్చించారు? పొలిటికల్ డిస్కషన్స్ ఏమైనా జరిగినాయా? ఏంటి అసలు ఈ రైతుల సమస్యల మీద నేను వారి దృష్టికి తీసుకెళ్లాను. మేము 3 ఎమ్మెల్యేస్ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాము. రైతులకు ఒక సైడ్ కాలం వస్తా ఉంది, వర్షాలు వస్తా ఉన్న తరుణంలో వాళ్ళు అక్కడ ప్యానిక్ ప్రొక్యూర్మెంట్ ప్రాపర్ గా చేయడం లేదు. గతంలో మేము అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు కూడా వారు ఐకేపీ సెంటర్స్ కి ఇస్తామని చెప్పి మళ్ళీ అక్కడక్కడ డీవియేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి పిఎస్సి సెంటర్స్ కి, డిసిఎంఎస్ సెంటర్స్ కి కొన్ని ఇవ్వడం వల్లనో ఉంటే అక్కడ ఉన్నటువంటి పాత కాపులు అందరూ కూడా ఎట్లున్నదంటే సిస్టమ్ అక్కడ వాళ్ళ కింద నుంచి మీది వరకు సిస్టమ్ అంతా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు మళ్ళీ పునరుద్ధరణ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సెంటర్ లో ఇప్పుడు వర్షాకాలం దగ్గర వస్తుంది, రైతుని ప్యానిక్ చేసి ప్రొక్యూర్మెంట్ చేయక డిలే చేయడం వల్ల మళ్ళీ ఈ రోజు ఏం చేసినారు, వర్షం వస్తున్న భయానికి వాళ్ళు మళ్ళీ 4 కిలోలు బ్యాక్ కిలో, 3 కిలోలు, 4 కిలోలు ఎక్సెస్ చూపుతా ఉన్నారు. ఎక్స్చేంజ్ చూడడం అంటే వాళ్ళు 4 కిలోలు అంటే క్వింటాల్కి 10 కిలోలు. అక్కడ మళ్ళీ అక్కడ ఇమీడియట్ గా వాళ్ళు చిట్టి ఇవ్వడం లేదు, ఓచర్ ఇవ్వడం లేదు. గతంలో ఏముంటుందంటే ఒక 10 ఏళ్ల కింద వెంటనే ఎక్కడైతే వేయింగ్ జరిగిన వెంటనే వాళ్ళకు ఒక చిట్టి ఇచ్చేద్దరు, నువ్వు ఇన్ని కింటల అని రైస్ అని చెప్పి వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేద్దరు. ఇప్పుడు అట్లా కాకుండా లారీ ఎక్కించి రైస్ మిల్ పోయినాక రైస్ మిల్ రోడ్డు డౌన్లోడ్ అన్లోడ్ చేసుకోడు, చేస్తాడు. మళ్ళీ రైస్ మిల్ రోడ్డు లేదు ఇది తీసుకోను బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ ఒక 2 కిలోలు సంచుకో, 3 కిలోలు సంచుకో కట్ చేస్తా ఉంటాడు. సో నిలువు దోపిడీ జరుగుతా ఉన్నది. ఒక వైపేమో మీరేమో ప్రొక్యూర్మెంట్ ప్రాపర్ చేయరు, దుక్కి దున్ని నుంచి రైతు కష్టపడి నుంచి ప్రొక్యూర్మెంట్ అయినాక కూడా అమ్ముకునే సిచ్యువేషన్ వచ్చినాక కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రైతున్నాడు. అంటే ఈ అంశాల మీద నేను మరి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి రుణమాఫీ జరగక రైతులకు మరి లోన్లు రావడం లేదు. మరి మీరు ఇస్తామన్నటువంటి రైతు సాయం ఇప్పటికీ కూడా ఇంకా రైతు భరోసా ఇప్పటికీ కూడా మీరు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ పెట్టుబడి సాయం మళ్ళీ 15 రోజుల్లో కాలం వస్తుంది. మరి అన్ని రకాలుగా రైతు నష్టపోతా ఉన్నాడు. మరి ఎందుకు రైతాంగాన్ని ఆదుకోవడం లేదని చెప్పి అడిగితే కొన్ని విషయాలు నా నోటీస్ లో లేవని వెంటనే అధికారులు పిలిపించారు. అధికారులు పిలిపించేసి వాళ్ళకు కూడా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి ప్రొక్యూర్మెంట్ లో ఎందుకు అట్లా జరుగుతా ఉన్నది, వెంటనే మీరు చిట్స్ ఎందుకు మరి వాళ్ళకు అక్కడే ఇవ్వకుండా మీరు రైస్ మిల్ పోయే వరకు ఎందుకు ఆగుతా ఉన్నారు, రైస్ మిల్ కి ఏం సంబంధం మీ రైతు ప్రొక్యూర్మెంట్ తోటి అని గట్టిగానే అడిగినారు. కానీ ఎంతవరకు అది మరి వారు ఇన్స్ట్రక్షన్స్ కింది వరకు మరి ఇంప్లిమెంట్ అవుతాయో. ఎందుకంటే ఇంతకుముందు మేము సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన ఏదో దాటేసే మాటలే చెప్తా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ గా ఇష్యూ రివ్యూ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కాలం స్టార్ట్ కాకముందు
45 రోజుల ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా సీరియస్ గా వారితో మాట్లాడమే కాకుండా అక్కడ కమిషనర్ గారితో కూడా మాట్లాడితే అటువంటిది ఏం జరగదు అని చెప్పి మళ్ళీ సేమ్ పాత సిస్టమ్ కి వీళ్ళు అలవాటు పడ్డారు. ఎందుకంటే దాంట్లో మరి ఎవరెవరికి కనెక్షన్స్ ఉన్నాయో, ఎంతవరకు దాంట్లో పెద్దవాళ్ళ తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయో కానీ దాంట్లో 10% ఆఫ్ ద ప్రొక్యూర్మెంట్ అంటే రఘు గారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత ప్రొక్యూర్మెంట్ అయిందంటే మీ అంచనా ఏంటి ఇప్పుడు రాష్ట్రంలో? ఇప్పుడు వాళ్ళు మొన్న చెప్పిన దాని ప్రకారము 3500 మెట్రిక్ టన్స్ అంటా ఉన్నారు కదా. ఓకే. సో ఆ లెక్క చేసిన 10% అంటే నిన్న మేము లెక్కేస్తే దాదాపుగా 600 కోట్ల రూపాయల ఇప్పటికే జరిగిన దాంట్లో 10% అంటే 600 కోట్ల రూపాయల అవినీతి. అంటే రైతుల దగ్గర ఎక్సెస్ గా బిల్లులు ఇవ్వకుండా ఎక్సెస్ గా వే చేసినటువంటి అమౌంట్ ఇది. ఓకే, అన్ని రకాలుగా దోపిడీ జరుగుతా ఉన్నది. మరి దీని మీద మరి ఎందుకు మీరు సీరియస్ గా మరి రైతుల అంశంలో ఎందుకు మీరు సీరియస్ గా తీసుకోవడం లేదని వారి నోటీస్ గట్టిగా తీసుకెళ్ళారు. వారు అనుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు. సో ఇది బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మేము రేవంత్ రెడ్డిని కేవలం రైతు సమస్యల కోసం కలవడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ప్రొక్యూర్మెంట్ లోనే 600 కోట్ల అవినీతి జరిగిందని మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. సో ఈ సమస్యని పరిష్కరించాలి, రైతులకు న్యాయం చేయాలి, 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వండి అని మేము అడిగినాం. సో రేవంత్ రెడ్డి సానుకూలంగానే స్పందించారు, అధికారులను పిలిపించిండు, గట్టిగానే మాట్లాడిండు. మరి అది క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమల్లోకి వస్తుందో చూద్దాము, మేము ఫాలోఅప్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇదేమైనా రైతులు కష్టాల్లో ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి తక్షణమే.